శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగం నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది అని చెప్పవచ్చును. అనుకూలవంతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశికి పంచమ స్థానమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దాని వల్లను పట్టుదల పెరుగుతుంది. మీరు ఎదగాలి అని ఒక పని మీద శ్రద్ధ పెరుగుతుంది. తద్వారా పట్టుదలతో ముందుకు వెళ్ళి ఆ పనిని కార్యరూపం దాలుస్తారు. ఇన్నాళ్ల నుంచి నాకు చాలా ఇబ్బందులున్నాయి అనుకునేటువంటి వాళ్లకు ఒక్కసారిగా మార్గము సుగమమవుతుంది. ఒక మంచి మార్గము దొరుకుతుంది. పూర్వము మీకు ఎవరైతే సహకారం చేసినారో మళ్ళీ వాళ్లే సహకారం చేయాలి అనేటువంటి దానికి ముందుకు వస్తారు. లేదా వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళైనా ముందుకు వస్తారు. ఒక వెలిగి యోగముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరిగేటువంటివి వస్తాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు అనేటువంటివి కూడా ఏర్పడవచ్చును. ఎందుకు? మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాహువుతో ఉండేటువంటి దాని వలన అనేది గ్రహించాలి. ఆ యోగము దగ్గరి వరకు వచ్చేటప్పుడు అయ్యో తప్పిపోయిందే అని మీరు అనుకోవచ్చును. కానీ మిగతా గ్రహాల వల్ల ఉండేటువంటి దాని వల్ల మీకు కొంత యోగదాయకముగానే ఉంది అని చెప్పవచ్చును. మీ మనస్సుకు తగ్గట్టు ఆలోచనలు మార్చుకుంటారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచన విధముగా ముందుకు వెళ్ళి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తీవ్రమైన పట్టుదలతో ముందుకు వెళతారు, విజయము సాధిస్తారు. ఒక స్త్రీ వలన కొంత మేలు జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉంటుంది అనూహ్యముగా. కానీ శ్రమ కూడా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది. ఇంట్లో పిల్లల విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటారు. శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఉన్నట్టుండి మీకు యోగము పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఒక్కోసారి మీరు ఎంత ప్రయత్నించినా పని జరగలేదు అంటే వెంటనే మానేసి ఇంకొక పని మీద వెళితే గతములో వెళ్ళినటువంటి పని ఎదురై మీరే కావాలి అని వెనక్కి పిలిచేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి, మేలు జరుగుతుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది. ముఖ్యముగా మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము. ఏదైనా పరిహారాలు ఉంటే మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మకర రాశి వాళ్లకు
ద్వితీయంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన చాలా యోగదాయకముగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వచ్చినను, ఎందుకంటే శ్వాసకోశ సంబంధమైనటువంటివి కానీ నరాలకు సంబంధించినటువంటిది కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఆరోగ్యపరంగా కీర్తి ప్రతిష్టలలో కానీ గుర్తింపులో కానీ మీకు పనులు కావాల్సినటువంటి చోట కానీ తప్పకుండా మీకు విజయం అనేది లభించి తీరుతుంది. విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది, తప్పకుండా మేలు జరుగుతుంది. ఎంత చేసుకున్న వాడికి అంత అన్నట్టుగా మీరు ఎంత తిరిగితే అంత లాభం అనేటువంటిది పొందుతారు. వ్యాపారపరముగా బాగుంది, ఆలోచన పరంగా బాగుంది, యోగపరంగా బాగుంది, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉంది. ఇలా అన్ని రకాల వాళ్లకు కూడా చాలా శ్రేయోదాయకముగానే ఉన్నది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ద్వితీయంలో రాహు ఉండేటువంటి దాని వలన ఎవరో ఒకరు అడ్డపడడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో మీరు వ్యక్తులను కోప్పడితే లాభం లేదు. శాంతముగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళితే తప్పకుండా మీకు విజయం అనేది లాభిస్తుంది. విజయం అనేటువంటిదే మీకు ఎదురవుతుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమయానికి అనుకూలవంతముగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాది నిర్ణయాలు తీసుకొని ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు వెళతారు. వాహనాలు కొనుక్కుంటారు, లోన్లు శాంక్షన్ అవుతాయి. భూపరంగా ఏదైనా కేసుల పరంగా ఉంటే గనక కొంచెము వాయిదాలు పడతాయి. మీకు మేలు జరుగుతుందని చెప్పలేను కానీ వాయిదాలు పడతాయి. కానీ ఆ భయం అయితే ఎప్పుడూ ఉంటుంది గాక మీకు కొంచెం భీతాహంగా. అయితే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడొద్దండి. ఏదైనా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా మాట్లాడండి, మేలు జరుగుతుంది. జయోస్తు. కుంభరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగదాయకముగా ఉంది, అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చును. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడే పంచగ్రహ కూటమి అనేటువంటి దాని వలన మిగతా గ్రహాలు రవి బుధల యొక్క పట్టుదల అనేటువంటి దాంతో ముందుకు వెళతారు. మంచి ఆలోచనలు చేస్తారు. సరైన సమయానికి బుద్ధి పనిచేస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినను మీరు వాటిని లెక్క చేయకుండా పక్కకు పడేయండి అనేటువంటి ధోరణితో ముందుకు వెళతారు. అనుకుంటే అంతా మనస్సుకు, అనుకోకపోతే ఏదీ లేదు అనేటువంటి దృక్పథంతో నిర్ణయంతో ముందుకు వెళతారు. చిన్న చిన్న మనస్పర్ధల్లాంటివి కుటుంబంలో ఉండినను అవన్నీ కూడా తోసేసి ముందుకు వెళ్ళి విజయము సాధించేటువంటి విధానముగా సఫలీకృతులవుతారుగాక. మీరు ఏది బయటికి చెప్పకుండా జాగ్రత్తగా గుమ్మనముగా ముందుకు అడుగు వేస్తారు. అందుకనే మీకు విజయం లభిస్తుంది. దూరమైనటువంటి దృష్టితో దూర ఆలోచనలతో మీరు చేసేటువంటి పనులు ఉద్యోగపరంగా కావచ్చు, తీసుకునేటువంటి మానసికమైనటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు మీకు ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. ఒక శుభవార్త అనేటువంటిది ఈ మాసములో మీకు తెలియవచ్చును. తద్వారా కుటుంబం అంతా కూడా ఆనందించేటువంటి ప్రశాంతత మీకు ఏర్పడబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఆకస్మికముగా ధనలాభం ఉంటుంది. వాహనాలు కొంటారు, అలాగే లోన్లు శాంక్షన్ అవుతాయి. ఇల్లు కొంటారు, అలాగే స్థలాలు కొనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందుతారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థులకు యోగదాయకముగా ఉంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు అమ్మవారిని ఆరాధించండి, నవగ్రహాలకు తిరగండి, తప్పకుండా మేలు జరుగుతుంది. జయోస్తు.